ఇంతవరకు కంపేరిటివ్ పాలిటిక్స్లో ముఖ్యమైన అప్రోచెస్ని చదువుకున్నాం, చర్చించినాము. అవి ముఖ్యంగా 3 పెద్ద అప్రోచెస్, చెప్పుకోదగ్గ అప్రోచెస్. అవి ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్, మరియు సిస్టమ్స్ అప్రోచ్, మరియు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. ఈ 3 అప్రోచెస్ నిజానికి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే, ఒక సమాజంలో ఉన్న రాజకీయ వ్యవస్థలు ఎలా ఉంటాయి, తర్వాత ఒక సమాజంలో ఉన్న వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు ఇంకొక సమాజంలో ఉన్న వ్యవస్థలకు ఏ విధంగా పోల్చగలదగినవి అనేది మనం చూస్తామండి. అయితే ఇందులో ముఖ్యంగా అందరూ ఒకే అంశాలని చదువుతారు, ఒకే వ్యవస్థను చదువుతారు. కానీ వాళ్ళ యొక్క పద్ధతి, అంటే పోల్చే పద్ధతి ప్రాముఖ్యతకి దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది కూడా చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్లో ఏం చదువుకున్నాము, మొదటి నుంచి చివరి వరకు వాళ్ళు సామాన్యంగా వ్యవస్థలు ఒక యాంత్రిక పద్ధతిలో, ఒక స్టాటిక్ అంటే డైనమిక్ కాదు, స్టాటిక్ పద్ధతిలో చదివారు. వ్యవస్థలను చదివారు, ప్రభుత్వం చదివారు, అన్ని చదివారు. కానీ వాళ్ళ పద్ధతి మాత్రము స్టాటిక్. అంటే స్టాటిక్ అంటే ఏంటి అంటే, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ బిహేవియర్, దేర్ ఫంక్షనింగ్, దేర్ రిజల్ట్స్, అచీవ్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ ఓకే. కానీ అవి ఎట్లా బిహేవ్ అవుతున్నాయి, రాజకీయ వ్యవస్థలు సామాజిక వ్యవస్థలతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నాయి అంటే, అవి స్టాటిక్ ఉంటే చదివితేనే సరిపోదు. అవి ఎట్లా వర్క్ చేస్తున్నవి, ఎట్లా పనిచేస్తున్నవి, డైనమిక్ సెన్స్లో కూడా దానికి చదవాల్సి ఉంటుంది. సో ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్లో అవి నిజానికి వాళ్ళు మన మొట్టమొదటి వాళ్ళు అయినా కూడా మన అరిస్టాటిల్, మన ఇతరులు, తర్వాత మ్యాకియావెల్లీ, దాని తర్వాత విలియం సిడ్విక్, ఇతరులు అనేకులు చదివారు. కానీ ఇన్స్టిట్యూషన్స్ని చాలా స్టాటిక్గా, యాంత్రికంగా చదివారు. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఫంక్షనింగ్, దేర్ బిహేవియర్, వర్కింగ్, అండ్ ఆల్సో బిహేవియర్ ఆఫ్ ద పీపుల్ కూడా చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బిహేవియర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద గ్రూప్స్, ప్రెషర్ గ్రూప్స్, అండ్ ఆల్సో పార్టీస్. సో ఇవన్నీ చదవలేదు వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్లో. అయితే ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ కాకుండా సిస్టమ్స్ అప్రోచ్ అని వచ్చింది. ఆ సిస్టమ్స్ అప్రోచ్ని అక్కడ ఏం చదివారంటే, వాళ్ళు మొత్తం సమాజంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఒక దాన్ని మొత్తంగా తీసుకొని అందులో ఉన్న వివిధ వ్యవస్థలు, అంటే వివిధ రంగంలోని వ్యవస్థలు ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, ఏ విధంగా ఇతర వ్యవస్థలతోని, ఇతర రంగంలో ఉన్న వ్యవస్థలతోని ఇంటరాక్ట్ అవుతున్నాయి. తర్వాత దాని డైనమిజం, ఇది ప్రవర్తించినప్పుడు అది ఇంకొక సమాజంలో ఉన్న వ్యవస్థలు, ప్రజలు, గ్రూప్స్ ఏ విధంగా వాటికి ఇంటరాక్ట్ అవుతాయి, ఏ విధంగా వాటికి రెస్పాన్స్ ఇస్తాయి, ఏ విధంగా స్పందిస్తాయి. సో ఇది సిస్టమ్స్ అప్రోచ్లో మన చదవడం జరుగుతుంది, ఇన్ డైనమిక్ స్టడీ. అయితే ఇందులో ముఖ్యంగా మొదటి దానికి దీనికి పెద్ద ఐడియాలజికల్గా పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ ఇందులో బిహేవియరల్ ఇందులో ఉన్న వ్యవస్థలు, వివిధ రంగాల్లో ఉన్న వివిధ వ్యవస్థలు ఏ విధంగా ఒక డైనమిజం, అంటే దాన్ని ఏమంటారు, డైనమిజం అంటే active working, in the working, while they are working, how they are working, why they are working in a particular way.
సో అది మూడవది అప్రోచ్ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. ముఖ్యంగా పొలిటికల్ ఎకానమీ అప్రోచ్లో ఫోకస్ అంటే ఏంటంటే ఇందులో మన మన ఆర్థిక పొలిటికల్ రాజకీయ వ్యవస్థలు మరియు ఆర్థిక వ్యవస్థలకు సత్సంబంధాలు చాలా క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి. ఈ క్లోజ్నెస్ అనేది దానికి అనేక రూపాల్లో అది బయటకు వస్తుంది, చూపబడుతుంది. అది పొలిటికల్ అంటే వీళ్ళు నిజానికి మార్క్సిస్టులు, తర్వాత మార్క్సియన్స్, వీళ్ళు దీనికి ఎందుకు మన వాళ్ళు రాజ్య వ్యవస్థనే వేరే విధంగా మన ఎక్స్ప్లెయిన్ చేశారు. రాజ్యం యొక్క స్వభావాన్ని వాళ్ళు వేరే విధంగా ఆలోచించారు, అనలైజ్ చేశారు. రాజ్యము నిజానికి సమాజంలో ఒక ప్రత్యేకంగా క్లాస్ ఉన్నవాళ్ళు సంపద ఉన్నవాళ్ళు, సమాజంలో సంపదంతపై కేంద్రీకరమైన నియంత్రణ కలిగిన వాళ్ళు, ఓనర్షిప్ ఉన్న వాళ్ళు నిజానికి సమాజంలో ఏలుతారు. అది రాజ్యం వాళ్ళ యొక్క ఏజెంట్గా పనిచేస్తుంది అనేది ఈ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. ఇందులో వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయనేది మూడవ అప్రోచ్, అది పోలిక. సో ఈ పొలిటికల్ ఎకానమీ ఈ మూడు అప్రోచ్లు అయిన తర్వాత నిజానికి మనము ముఖ్యంగా ఇంకేమి చదవాలంటే ఈ నిజానికి ఒక వివరంగా చదవాలి ఈ వ్యవస్థ. అయితే ఆ వ్యవస్థలు ఆ వివరంగా చదవడం అంటే దాన్ని కాంటెక్స్ట్, తర్వాత సందర్భము. ఒక సమాజంలో ఈ రాజకీయ వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్ ఏ సందర్భంలో పనిచేస్తాయి అంటే మనం ఏమనుకుంటామంటే రాజకీయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అది స్వయంగా అంటే ఒక సమాజంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకి స్వతంత్రంగా ఉండి పనిచేస్తాయని అనుకుంటాము. కానీ నిజంగా అట్లా కాదు. ఇవే మనం అనుకున్న రాజకీయ వ్యవస్థలు దానికి ఒక్కొక్క దేశంలో ఉన్న సందర్భాలు, పరిస్థితులు వాటిని బట్టి నిజంగా పనిచేస్తాయి. వాటిని బట్టి వాటి చేత ప్రభావితం అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చైనాలో ఉన్న ఒక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితి ఒక విధంగా ఉంటే అక్కడ రాజ్యము, ప్రభుత్వం ఒక విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా అమెరికాలో, ఇండియాలో మన రాజకీయ వ్యవస్థలు ఇండియాలో ఉన్న ఆర్థిక వ్యవస్థల సందర్భంలో అది పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? నిజానికి ఈ రాజకీయ వ్యవస్థలని ఏవైతే ఉన్నాయో మనము ఎట్లా పనిచేస్తున్నాయో వాటి యొక్క సందర్భము, ఈ సందర్భంలో ఏ పరిస్థితులు అవి పనిచేస్తున్నాయి అనేది మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చారిత్రక పరిస్థితులు, చారిత్రక నేపథ్యము, ఆర్థిక మన సాంస్కృతిక పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఇంకా అన్నిటికంటే ముఖ్యము నిజానికి సైద్ధాంతిక పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇవాళ మనం వీటి మీద నిజానికి కేంద్రీకరిస్తాం. ఒక్కొక్క అయితే నిజానికి ఇందులో మళ్ళా గ్రూపింగ్స్, ఇందులో మన వివిధ చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులను బట్టి మన మన తర్వాత అవి ఏ సైద్ధాంతిక ప్రాతిపదికపై పనిచేస్తున్నాయి అనే దాన్ని బట్టి మనము మన తర్వాత ఆ వ్యవస్థలు కూడా ఏ స్టేజ్ అభివృద్ధి పరంగా ఏ స్టేజ్లో ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయా లేక కొంచెము అభివృద్ధి అవుతున్నాయా లేదా పూర్తి అభివృద్ధి కాకుండా ఉన్నాయా, ఆ స్టేజ్ని బట్టి మనము చదువుతామన్నమాట. సో అందులో ఇదే చారిత్రక నేపథ్యము, తర్వాత సందర్భము, తర్వాత రాజకీయ సిద్ధాంతం, ఈ మూడు పరిస్థితులు, తర్వాత రాజకీయ సిద్ధాంతం. ఎందుకంటే రాజకీయ సిద్ధాంతం అనేది చాలా అన్నిటినీ కవర్ చేస్తుంది, అన్నిటిని ప్రభావితం చేస్తుంది. దాని అన్నిటికీ దిక్చూసిగా ఉంటుంది, దిక్చూసిగా ఉంటుంది అన్నట్టు. సో ఐడియాలజీ కూడా చదవాలా. సో ఈ విధంగా చూస్తే మనము మన ఈ సందర్భము, సందర్భము మరి సర్కమ్స్టాన్సెస్,
మన పరిస్థితులను బట్టి 3 విధాలుగా మనము విభజించవచ్చు. అదొకటి ఏంటంటే ఫస్ట్ వరల్డ్ అంటే ఏంటంటే ఆర్థికంగా, మన సామాజికంగా, రాజకీయంగా డెవలప్ అయిన ప్రపంచ దేశాలు. ముఖ్యంగా అందులో యూకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, ఎందుకంటే యూరోపియన్ దేశాల యొక్క ప్రభావమే అమెరికా మీద పడింది, యూరోపియన్ దేశాల ప్రభావమే జపాన్లో పడింది. కాబట్టి యూరోప్లో ముఖ్యంగా యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఇవి యూరోపియన్ దేశాలు. ఈ యూరోపియన్ దేశాల కింద ఉన్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి, వలస దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వలస దేశం తీసుకుంటాం మనం. యూకే కింద వలస దేశం ఏది ఉన్నది? అమెరికా కూడా నిజంగా వలస దేశంగా ఉండి కానీ చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యి అది ఫస్ట్ వరల్డ్లో కలిసింది. అదేవిధంగా జపాన్ కూడా. సో యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్, ఇటలీ అండ్ జర్మనీ, తర్వాత కెనడా, ఇవన్నీ ఫస్ట్ వరల్డ్లో ఉంటాయి. వీటి యొక్క చారిత్రక ఏమంటారు దాన్ని, చారిత్రక నేపథ్యం ఒకే విధంగా ఉంటుంది. అయితే చారిత్రక నేపథ్యము అంటే ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ పారిశ్రామిక విప్లవం రావడం వల్ల, ఆ పారిశ్రామిక విప్లవం వల్ల ఉత్పత్తి శక్తులు డెవలప్ కావడం వల్ల అది ఉత్పత్తి చాలా మన స్పీడ్గా తర్వాత ఎక్కువ పెరిగిందండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఉత్పత్తి శక్తుల వల్ల ఉత్పత్తి బాగా పెరిగినప్పుడు ఏంటంటే ఏమవుతుంది, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూకే ఉంది, తర్వాత ఫ్రాన్స్ ఉంది. అందులో ఉత్పత్తి శక్తులు డెవలప్ అయితే ఏంటంటే వాళ్ళ అవసరాలు, అక్కడిలో ఉన్న పారిశ్రామికవేత్తలు, తర్వాత మన వ్యవసాయదారులు అక్కడ వాటికంటే ఎక్కువ, వాళ్ళకి సరిపోయిన దానికంటే, వాళ్ళు తినదానికంటే, వాళ్ళు మన అనుభవించిన దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. అది పారిశ్రామిక నింపడం వల్ల నిజానికి క్యాపిటలిస్ట్ యాంత్రీకరణ వచ్చి వాళ్ళకి ఎక్కువ డెవలప్ అయింది. వాళ్ళ యొక్క ఉత్పత్తి శక్తులు ఎక్కువ కావడం వల్ల వాళ్ళు ఉత్పత్తిని ఎక్కువ చేయడం. ఈ ఉత్పత్తి ఎక్కువ చేయనప్పుడు సామాన్యం చేస్తుంది, ఆ ఉత్పత్తికి వేరే దేశాలకి, వేరే సమాజాలకి వాళ్ళు మన ఏమంటారు దాన్ని ఎగుమతి చేయవలసి వస్తుంది. సో ఆ విధంగా అక్కడ అదేవిధంగా పారిశ్రామిక విప్లవం వల్ల, విజ్ఞాన విప్లవం వల్ల, సైద్ధాంతిక విప్లవం వల్ల కూడా వాళ్ళ సమాజాలు మారినాయి. అంటే దాని అర్థం ముఖ్యంగా సమాజాలు ఏ కోణంలో, ఏ రంగంలో, ఏ పరమైన మారినాయి అంటే దానికి అక్కడ రాజ్యాలు, ఈ యూరోప్ తర్వాత అమెరికా, దాని తర్వాత జపాన్, ఈ రాజ్యాలు ఏ విధంగా మారినాయంటే అవి చర్చికి దూరంగా అయినాయి. చర్చ్ నుంచి మన స్వతంత్రం పొందినాయి. అంటే చర్చ్ స్వతంత్రం పొందినాయి అంటే ఏంటంటే ఇప్పుడు యూకే, యుఎస్ఏ వీళ్ళ యొక్క రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, మంత్రులు అనేది ఏదైతే ఉంటుందో, రాజ్యం ఏదైతే ఉంటుందో అది ఇదివరకటి వలె చర్చ్ ఏది చెప్తే అదే వినడము, పోపు ఏది చెప్తే అది వినడము అవసరం లేదు. అదేవిధంగా దీనికి తోడు స్టేట్ ముందుకు రావడానికి, స్టేటు తమ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి తమ ఉత్పత్తిని బయటికి పంపడానికి ఏ అడ్డం లేకుండా స్టేట్ ఉండాలని కూడా ఈ సంపదపై, మన ఉత్పత్తి శక్తులపై నియంత్రణలో వాళ్ళు భావించేది. ఆ విధంగా భావించడం పట్ల భావించడం వల్ల దానికి అవి చాలా అడ్వాన్స్ అయినాయి. అంతేకాకుండా వాళ్ళ యొక్క ఉత్పత్తులకు మార్కెట్ల కోసము తర్వాత వాళ్ళు నిజంగా ఫ్యూచర్లో వాళ్ళ పరిశ్రమలు వేరే కంట్రీస్లలో మన స్థాపించుకోవడానికి దానికి వాళ్ళకు, అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మొత్తం ప్రపంచంలో, ఇతర ప్రపంచంలో ఏ విధంగా అక్కడ అభివృద్ధి కాని దేశాలలో వీళ్ళు మన ఆధిపత్యము, తమ యొక్క సామ్రాజ్యవాదమును ఏర్పాటు చేసుకొని తమ సామ్రాజ్యాల కింద వలస దేశాలు కొన్ని జయించడం, ప్రత్యేకంగా యుద్ధాలు చేసి నిజానికి
మన మీకు అన్ని మీకు చరిత్రలో తెలుసు. నిజానికి ఫ్రాన్స్ ఒక సామ్రాజ్యవాద దేశమే, ఆ యూకే ఒక సామ్రాజ్యవాద దేశమే, ఇటలీ ఒక సామ్రాజ్యవాద దేశమే, తర్వాత జర్మనీ ఒక సామ్రాజ్య, డచ్, ఇవన్నీ సామ్రాజ్యవాద దేశాలు. ఈ సామ్రాజ్యవాద దేశాలు ఎందుకైనాయి అంటే అవి వాటిలో అభివృద్ధి ఎక్కువ జరగడం వల్ల, అభివృద్ధి తొందరగా జరగడం వల్ల ఆధునిక దేశాలు అయినాయి అవి. సో ఆధునిక దేశాలు అయ్యి అక్కడ వాళ్ళ యొక్క ఉత్పత్తులకి, వాళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యం కిందకు ఇది ఇతరుల ప్రాంతాల్లో ఉన్న దేశాలను వాళ్ళ కింద వలస దేశాలుగా ఆక్రమించుకున్నాయి. నిజానికి ఆ కాలంలో కొంచెం అటు ఇటుగా అనేది మొత్తం ప్రపంచంలో అలా జరిగింది. సో అవి అదే వాటికి ఆ దేశాల్లో ఈ అభివృద్ధి అయిన దేశాన్ని మనం ఫస్ట్ వరల్డ్ అంటాం. ఈ ఫస్ట్ వరల్డ్లో ఉన్న రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయంటే మీకు తెలుసు కదా, మనం సిద్ధాంతాలు లాక్, జాన్ లాక్, తర్వాత మన థామస్ హాబ్స్, తర్వాత మరియు ఇది మన రూసో, తర్వాత వాల్టేరు, దాని తర్వాత ఇతర రాజనీతిజ్ఞులు, రాజనీతి రచయితలు మన వ్యక్తి స్వయోవాదాన్ని బలపరిచి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి నిజానికి రాజ్యాలు ఏ విధంగా ఉండాలా, రాజ్యాధికారులు, రాజ్య నాయకులు, ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలని కూడా వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్రకారము విప్లవాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో గ్లోరియస్ రెవల్యూషన్ వచ్చింది 1688లో. అందులో జాన్ లాక్ దాన్ని చేశాడు. తర్వాత అక్కడ రాజుకి అక్కడ రాజరికానికి దెబ్బ, తర్వాత చాలా వెనుకబాటుతనము, తర్వాత దానికి ప్రాముఖ్యత కోల్పోయింది. దాని తర్వాత పార్లమెంటరీ అంటే వ్యక్తి శ్రేయవాదము, తర్వాత తదనుగుణ విధంగా పార్లమెంటరీ విధానాలు, రిప్రజెంటేటివ్ సిస్టమ్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇతరులు కూడా మన రాజ్యాన్నే వేరే కోణంలో దాన్ని వాళ్ళు నిర్వచించారు. దాన్ని పుట్టిక పూర్వరాన్ని వేరే విధంగా నిర్వచించారు. దాన్ని సోషల్ కాంట్రాక్ట్ థియరీ అంటాము. దానికంటే ముందున్న డివైన్ రైట్ థియరీ ఆఫ్ ది అరిజిన్ ఆఫ్ ది స్టేటు, తర్వాత దైవాంశ సంభూతమై దేవుని యొక్క సమక్షంలో, దేవుని యొక్క కనుసన్నల్లో రాజు ఉంటాడు. రాజు యొక్క ఆధిపత్యంలో, రాజు యొక్క కింద ప్రజలు ఉంటారు అనే దైవాంశ సంభూత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా వెనకబడిపోయి వీళ్ళు ఏమన్నారంటే సోషల్ కాంట్రాక్ట్, ప్రజలు తమకి ఇష్టం వచ్చిన రాజ్యాన్ని ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది అని చారిత్రకంగా ఒక ఇమాజినేషన్ వాళ్ళు దాన్ని మన రాజ్యం యొక్క పూర్వోత్తరాలని, పెరుగుదలని వాళ్ళు నిర్వచించారు. అందులో ముఖ్యంగా వారు ఏమన్నారంటే ఈ మన రాజ్యంలో నిజానికి వ్యక్తి స్వభావ సిద్ధంగా ఎటువంటి హక్కులు, పరిస్థితులు, అవకాశాలు కలిగి ఉన్నాడో అదేవిధంగా మన రాజ్యం వచ్చిన తర్వాత కూడా, ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం వాటిని కాపాడవలసి ఉంటుంది. ముఖ్యంగా మన ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు, ప్రజల జీవితము మరి ఆస్తిపాస్తులను కాపాడాలని ఉంటుంది. అదే వ్యక్తి శ్రేయవాద సిద్ధాంతం. సో ఈ వ్యక్తి శ్రేయవాద సిద్ధాంతం అనేది లిబరల్ డెమోక్రసీ, దానికి పొలిటికల్ యొక్క దాని సైడ్ ఏంటంటే డెమోక్రసీ, ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వము, లిబరల్ డెమోక్రసీ. అంటే ఇక్కడ మన క్యాపిటలిజం అనేది ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఉత్పత్తి శక్తుల మన గురించి చెప్తుంది. అంటే క్యాపిటలిస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. అనుగుణంగా నిజానికి ఇంకొక రాజకీయ రంగంలో లిబరల్ డెమోక్రసీ అనేది వస్తుంది. సో లిబరల్ డెమోక్రసీ మన క్యాపిటలిజము అనేది ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఏదైతే మనం ఫస్ట్ వరల్డ్ అంటున్నామో ఆ ఫస్ట్ వరల్డ్లో ఉంటుంది. అంటే అది ఆర్థిక పరంగా మన క్యాపిటలిస్ట్ సిస్టము, తర్వాత మన రాజకీయ పరంగా అది మన వ్యక్తి స్వయోవాద ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వయోవాద సామ్యవాదము అంటే లిబరల్ డెమోక్రటిక్ సిస్టమ్. నిజానికి ఈ లిబరల్ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది నిజంగా చాలా ఒకరికొకరు చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. ఎట్లా అంటే మన
క్యాపిటలిస్టు తమ యొక్క స్వతంత్రత, ఆర్థిక స్వతంత్రత ఉండేట్టు, తమ యొక్క మన సంపదపై, తన పరిశ్రమలపై ఉండేట్టు, తర్వాత తన పరిశ్రమల ద్వారా చాలా అంటే మన మన సమాజంలో ఉన్న అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తులకి బయటికి పంపి తాను ఇంకా మన అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయంటే ఆర్థిక స్వతంత్రం, రైట్ టు ప్రాపర్టీ, ఫ్రీడమ్ అండ్ రైట్ టు ఫ్రీడమ్ అండ్ ప్రాపర్టీ ఉండే విధంగా వాళ్ళు అది. సో లిబరల్ డెమోక్రసీ అనేది క్యాపిటలిస్ట్ వ్యవస్థకి చాలా మన ఏమంటారు దాన్ని మద్దతు ఇచ్చేదండి, సపోర్టివ్ ఉంది. అది 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. కొత్త మన వెస్టర్న్ కంట్రీస్లో అది ఉన్న సమాజంలో అవి సమాజానికి ఉన్న 2 కళ్ళలో ఇది ఈ ఒక కన్ను మన క్యాపిటలిజం అయితే, ఇంకో కన్ను వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతం. అంటే ఒక పారిశ్రామికవేత్త, ఒక మన భూస్వామి కంటే అప్పుడు భూస్వామి కూడా పూర్తిగా వెనక్కిపోతుంది. భూస్వామి వ్యవస్థ కూడా దానికి వెనకబడిపోతుంది. క్యాపిటలిజం అనేది ముందుకు వస్తుంది. సో ఆర్థిక వ్యవస్థలో క్యాపిటలిజము, తర్వాత మన రాజకీయ వ్యవస్థలో లిబరల్ డెమోక్రసీ, ఇవి ఒకదానికొకటి ఇంటర్ట్వైన్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఇంటర్ట్వైన్డ్, ఒకదానికి అల్లుకొని మన పెనవేసుకొని అవి నిజంగా పనిచేసినాయి. ఆ కాంటెక్స్లోని ప్రజలు పనిచేశారు. ఆ కాంటెక్స్లోని మన ప్రజలు క్యాపిటలిజంకి లోనయ్యి మన తర్వాత క్యాపిటలిస్ట్ ఇండస్ట్రీస్లలో వర్కర్స్ తమ యొక్క ఉత్పత్తి చేసి ఎంప్లాయ్మెంట్ పొంది తమ యొక్క స్వేచ్ఛలు పొందారు. ఎందుకంటే ఇటు క్యాపిటలిస్టు వరల్డ్లో క్యాపిటలిస్ట్ ఉంటారు, తర్వాత వర్కర్స్ ఉంటారు, ఒకే ఫ్యాక్టరీలో ఉంటారు. తర్వాత వీటికి కావాల్సిన ఇది సక్రమంగా స్టేబుల్గా కొన్ని దశాబ్దాలు నడిచేటట్టు అనుగుణంగా ఈ రాజకీయ రంగంలో ఇది స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. అవి ముఖ్యంగా ఇది రైట్ టు ప్రాపర్టీ అంటే ఇది క్యాపిటలిస్ట్ గాట్ ఏ ఫ్రీడమ్. క్యాపిటలిస్ట్ గాట్ ఏ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ టు ఎక్స్పోర్ట్ బియాండ్ దిస్ థింగ్. గవర్నమెంట్ ఏం చేయాలి, అప్పుడు రాజ్యం ఏం చేయాలి, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. బయట నువ్వు పోయి బయట మన వలస ఏర్పరచుకో, నీ మార్కెట్ సంపాదించుకో, నీ యొక్క ఉత్పత్తులను ఎగుమతి చెయ్యి. సో ప్రజల స్టేట్ డెమోక్రసీ ఏమైందంటే ఈ క్యాపిటలిస్టులకి దానికి ఒక అనుగుణంగా మారింది. సో ఇది క్యాపిటలిస్ట్ వ్యవస్థ. ఇది మొదటి ప్రపంచంలో ఉన్న పరిస్థితులు. అదేంటి అంటే క్యాపిటలిజము ఒకవైపు, డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకొక. ఈ సందర్భంలో అక్కడ ప్రభుత్వ ఆర్గాన్స్, తర్వాత పొలిటికల్ పార్టీస్, దాని తర్వాత ఇవన్నీ దానికి అన్ని రంగాల్లో కూడా స్వేచ్ఛ, ఒక కొత్త స్వేచ్ఛను ప్రొపగేట్ చేసి మద్దతు ఇచ్చే రాజకీయ వ్యవస్థ, తర్వాత ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా ఇచ్చే మన ఆర్థిక వ్యవస్థ. క్యాపిటలిజం ఆల్సో పర్మిటెడ్ అంటే రైట్ టు ప్రాపర్టీ ఉంది కాబట్టి ఆ రాజ్యం కూడా ఆ మన క్యాపిటలిస్ట్ మీద ఎక్కువ ఆధిపత్యము కలిగి ఉండదు, నియంత్రణ కలిగి ఉండదు. ఇది క్యాపిటలిజంలో ది స్టేట్ ఆల్సో. అందుకోసం క్యాపిటల్ స్టేట్ గురించి మనం పిలుస్తాం కదా. సో ఇది అది ఈ రెండవ ప్రపంచ మళ్ళించిపోతే మనం ఈ మొదటి ప్రపంచంలో ఇవి యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ మరియు తర్వాత వచ్చిన యుఎస్ఏ, ఇవి ఫస్ట్ వరల్డ్ కింద వస్తాయి. ఇందులో ఈ సందర్భంలోనే, ఈ చారిత్రక సందర్భంలో, ఈ ఆర్థిక సందర్భంలోనే ఇక్కడున్న వ్యవస్థలు పనిచేయడం జరుగుతుంది. అదే ఇంకొక సంబంధం అంటే దాని అర్థం ఏంటంటే మన కంపేరిటివ్ పాలిటిక్స్ దీని ఉపయోగము ఏంటంటే మనం మొట్టమొదటి చేసుకున్నాం కంపేరబుల్ సొసైటీస్. అందులో ఉన్న రాజకీయ ఆర్థిక వ్యవస్థలను మనము భిన్నత్వం ఉండొచ్చు, కానీ ఆ భిన్నత్వం అనేది వేరే తక్కువ ఉంటుంది, కానీ ఏకత్వము రెండింటికి పోలిక అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఈ మన యుఎస్ఏ, కెనడా, ఇవన్నీ మన యూకే, మన ఫ్రాన్స్, ఇటలీ, వీటిలో ఉన్న వ్యవస్థలను పోల్స్తాం అన్నట్టు, పోల్చదగినవి కాబట్టి పోల్స్తాం. అందులో భిన్నత్వం ఉంటే భిన్నత్వాన్ని కూడా చదవాలి నిజమే, కానీ ఆ
భిన్నత్వం అనేది తక్కువ ఉంటుంది, ఏకత్వం అనేది ఎక్కువ. దాన్ని మళ్ళీ ఫస్ట్ వరల్డ్ వార్ అంటే ఇది ఆ కాంటెక్స్ట్, ఇది అక్కడ ఉండే సందర్భము మరియు చరిత్ర మరియు పరిస్థితులు. ఇక రెండవ డెవలపింగ్ వరల్డ్ అనేది కూడా ఉంది. ఈ డెవలపింగ్ వరల్డ్ అనేది దానికి ఇందులో ఉన్న మన ఆర్థిక వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు దాన్ని ఒకే చారిత్రక మరియు సైద్ధాంతిక నేపథ్యం, చరిత్ర కలిగి ఉన్నాయి. అవి ఈ రెండవ ప్రపంచం ఎందుకనంటే ఇవి నిజానికి డెవలప్డ్ వరల్డ్స్. అందులో ముఖ్యంగా ఇక్కడ ఈ దేశంలో ఈ రెండవ రకమైన రెండవ ప్రపంచంలో ఉన్న దేశాలకి ముఖ్యమైన ఒక చరిత్ర ఉంది, ఒక ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేంటంటే ఇది సోషలిస్ట్ స్టేట్. సోషలిస్ట్ స్టేట్ అనేది ఈ దేశాలు అన్నిట్లో ఉన్నాయి. ఆ సోషలిస్ట్ స్టేట్ అనేది కొత్తగా ఏర్పాటు ఎందుకు జరిగిందంటే ఈ రాజ్యాల అందులో విప్లవ మన 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 సోషలిస్ట్ విప్లవం వచ్చిన తర్వాత మొట్టమొదలు రష్యాలో, దాని తర్వాత చైనాలో, దాని తర్వాత ఇండోనేషియాలో, ఇవి ఈ దేశాల్లో ఈ విప్లవం అంటే మనం ఇప్పుడే అనుకున్నాము మన వివిధ కాంటెక్స్ట్లలో, అంటే సైద్ధాంతిక మన సందర్భం కూడా మనం చదువుకోవాలంట. చారిత్రక సైద్ధాంతిక మన పూర్వరంగము, నేపథ్యము, సందర్భం కూడా మనం చదవాలంట. ఇక్కడ ఈ దేశాలలో సైద్ధాంతిక మన సందర్భం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రెండవ కేటగిరీ, రెండవ ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఏంటంటే మన ఐడియాలజీ అనేది ఒకటి అన్నది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చైనా, రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత రష్యాలో మన ఏమంటుందని మన కమ్యూనిస్ట్ విప్లవం వచ్చిన తర్వాత రష్యాలో కమ్యూనిస్ట్ స్టేట్ ఏర్పడిన తర్వాత దాని యొక్క రాజకీయ మరియు సైద్ధాంతిక ప్రభావము చైనాలో పడింది. అక్కడ 1917లో అక్కడ మన దాన్ని అక్టోబర్ రెవల్యూషన్, సోవియట్ రెవల్యూషన్ అంటుంది. వచ్చిన తర్వాత దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చైనాలో మీద పడింది. చైనా మీద పడి అక్కడ మావో అనే లీడర్ ఆధ్వర్యంలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ కూడా విప్లవము, తర్వాత ప్రోట్రాక్టెడ్ అంటే చాలా రోజులు, చాలా దశాబ్దాల విప్లవం జరిగింది. శతాబ్దాల కాలం అక్కడ విప్లవం జరిగి అక్కడ 1949లో నిజానికి అక్కడ కూడా ఈ కమ్యూనిస్టు స్టేట్, కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్టు ప్రభుత్వము అక్కడ ఏర్పడింది. ముఖ్యంగా చైనా, రష్యా, చైనా. దాని తర్వాత దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో కొంత ఈ రెండో ప్రపంచ దేశాలు అవి వాటిలో ఆ సిద్ధాంతంలో ఉన్న గొప్పదనాన్ని, ఆ సిద్ధాంతంలో ఉన్న మన స్వభావాన్ని ఇన్ఫ్లుయెన్స్ మనం డెవలప్ అవుతున్నాం కదా. నిజానికి మన దేశాల్లో ఉన్న వలస ప్రభుత్వాలను ఎల్లగొట్టి కమ్యూనిస్ట్ రాజ్యాలని మనం ఏర్పరచుకోవాలా, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలను ఏర్పరచుకోవాలా అనే మన అభిప్రాయంతో ఏ విధంగా చైనా మన చాలా సామ్రాజ్యవాదాల కింద మలిగి అణిగిపోయి మళ్ళా 1949లో స్వతంత్రం పొందిందో అదేవిధంగా మేము కూడా పొందుతామని అక్కడ విప్లవాలు మన జరుపుకొని స్వతంత్రం అంటే వలస దేశాల నుంచి మన దూరమై వలస దేశాల నుంచి స్వతంత్రం పొంది అవి వాటి యొక్క ప్రభుత్వాలు ఏర్పరచుకోవడమే కాకుండా మొదలు విప్లవం సంపాదించిన తర్వాత అభివృద్ధిని కూడా మన సాధించింది. ఫస్ట్ ఈ మన సోవియట్ యూనియన్, తర్వాత చైనా, తర్వాత ఇతర కమ్యూనిస్ట్ దేశాలు చాలా తక్కువ సమయంలో ఆర్థిక అభివృద్ధిని సాధించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోవియట్ యూనియన్ అమెరికా తర్వాత ఇతర యూరోపియన్ దేశాలలో ఏ విధంగా
మన ఆర్థిక అభివృద్ధి జరిగిందో దానితో సమానంగా దాంతో ధీటుగా నిజానికి మన తమ దేశాల్లో ఆర్థిక విప్లవాలు ఆర్థిక పరిస్థితులను డెవలప్ చేసుకోవడం జరిగింది. అయితే స్పీడ్గా అంటే దాని ఎక్కడ దాకా వచ్చింది అంటే నిజానికి కమ్యూనిస్టు సిద్ధాంతానికి అనుగుణంగా ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏర్పరచుకుంటే అటువంటి దాంట్లో ఆర్థిక అభివృద్ధి తొందరగా వస్తుందనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది. అది జరిగింది కూడా. సోవియట్ యూనియన్లో చైనాలో జరగడం వల్ల దానికి వేరే ఇన్ఫ్లుయెన్స్ అయింది. అదేవిధంగా దాన్ని మన ఈ సోవియట్ యూనియన్ మరియు చైనా ఇతర దేశాల్లో మన విప్లవాలు సాధించాలా అని ఆ దేశాల్లో సమాజాలకి ఆ దేశంలో ఉన్న నాయకులకి మద్దతు ప్రకటించడం జరిగింది. తర్వాత మిలిటరీ తర్వాత ఇతర విషయాల పరంగా వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరిగింది. సో ఇది సెకండ్ వరల్డ్ అంటే డెవలపింగ్ వరల్డ్ ఆర్ నౌ కొన్ని రోజుల తర్వాత అప్పుడు 1945 నుంచి మొదలైననుకోండి. మరి ఆఫ్రికాలో తర్వాత ఏషియాలో ఉన్న వలస దేశాలు నిజానికి వాటి యొక్క ప్రోత్సాహంతో నిజానికి విప్లవాలు సాధించి కొత్త సమాజాలు ఏర్పరచుకున్నాయి. అయితే ఆ స్పీడు అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ 1949లో చైనా మన కమ్యూనిస్ట్ రిపబ్లిక్ అయింది. దానికంటే ముందు మనం జ్ఞాపకించుకుంటే 1911లోనే దాని రిపబ్లిక్ అయింది చైనా. కానీ ఏం అభివృద్ధి సాధించుకోలేకపోయింది. అంతేకాకుండా తమ దేశం పైన తమ భూమి పైన తమ ఆస్తుల పైన తమ ప్రాంతాల పైన ఆధిపత్యాన్ని ఆక్టోపస్ స్ట్రిప్ అంటాడు. ఇది వివిధ సామ్రాజ్య దేశాలు తమ దేశంలో ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టలేకపోయారు. సో కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ప్రొట్రాక్టెడ్ సుదీర్ఘ విప్లవం జరిపి కమ్యూనిస్ట్ తన ఆధ్వర్యంలో మన క్లాస్ వార్ జరిపి అందులో ముఖ్యంగా రష్యాలో కాకుండా మన రైతులని బాగా సమీకరించి రైతులనే లిబరేషన్ ఆర్మీ అంటారు దాన్ని, రెడ్ ఆర్మీ అంటే రైతులని ఆర్మీలో చేర్చుకొని ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ నిజానికి చైనాలోని వివిధ సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యాన్ని పోగొట్టింది. తర్వాత వాళ్ళు లేకుండా చేసింది. అది ఎక్కువ మన అమెరికన్ రైటర్స్ కూడా, గ్రేట్ రైటర్స్, కమ్యూనిస్ట్ రైటర్స్ కూడా చాలా వాళ్ళు బాగా వ్రాయడం జరిగింది. ఇది ఈ యుద్ధం ఎట్లా జరిగింది, యుద్ధం జరుగుతున్న కాలంలో కూడా అంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క రెడ్ ఆర్మీ తర్వాత రైతులు ఏ విధంగా సామ్రాజ్యవాదుల మన సైనికులను ఏ విధంగా ఎదుర్కొన్నారు అనేది కూడా బాగా వ్రాయడం జరిగింది. నిజానికి అందరూ మీరు చదువుకోవాలి. ఏదో డిగ్రీ కొరకు కాకుండా మీరు ఆ చరిత్ర చదువుకోవడానికి అక్కడ ఏ విధంగా యుద్ధం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో యుద్ధాలు చేసి దానికి మన సామ్రాజ్యవాద దేశాలను వాళ్ళ సైనికులను ఓడగొట్టి వాటిని బయటికి ఎట్లా పంపింది అనేది మీరు చాలా బాగుంటుంది 1940. సో ఈ సెకండ్ వరల్డ్ వార్లో ఐడియాలజికల్ సందర్భం ఏంటి? కమ్యూనిస్ట్ ఐడియాలజీ, మార్క్సిస్ట్ ఐడియాలజీ, సోషలిస్ట్ స్టేట్. ఈ రెండు దేశాలు రష్యా నుండి చైనా యొక్క ప్రభావం నిజంగా ఎంత ఉందంటే అంత చెప్పనలవి కాదు అసలు, దానికి అంత బాగుంది. సో మన ఇతర దేశాలు ఏంటివి? కమ్యూనిస్టు రంగంలో కమ్యూనిస్టు గ్రూప్లో రెండవ ప్రపంచ దేశాలుగా డెవలపింగ్ దేశాలుగా ఇంకేమున్నాయి అంటే అందులో వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, తర్వాత మన ఇతర నార్త్ కొరియా,
అవి చిన్న చిన్న రాజ్యాలు, కానీ వాటితో ప్రభావితమైనవి. తర్వాత వాటి యొక్క ఆ దేశాలు కమ్యూనిస్టు పార్టీలను ప్రారంభించుకున్నాయి. తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు మన నడిపిన విప్లవానికి, తర్వాత సాధించిన జయాలకి నిజానికి ఈ చైనాను రష్యా విధంగా మన సైద్ధాంతిక మద్దతు, తర్వాత మోరల్ సపోర్టు, తర్వాత మెటీరియల్ సపోర్టు కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు. నిజానికి అది ఒకసారి మనము ఇది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ అనేది ఇది సెకండ్ వరల్డ్ చైనా, నార్త్ కొరియా, వియత్నాం, బ్రెజిల్, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా మరియు ఇంకా వేరే కమ్యూనిస్ట్ కంట్రీస్లో. సో ఇక్కడ మన కంపేరిటివ్ పాలిటిక్స్కు మళ్ళీ సంబంధం కలిపితే ఇది మన ఈ వీటన్నిటికీ ఫస్ట్ బాగా ఆర్థికంగా, తర్వాత సామాజికంగా బాగా అభివృద్ధి చెందలేదు, కానీ అభివృద్ధి చెందడానికి అనుగుణంగా విప్లవాలు సాధించుకున్నాయి. స్పీడ్గా మళ్ళీ దానికి ఇందులో స్పీడప్ చేసి దానికి ఫస్ట్ వరల్డ్ వార్ను, ఫస్ట్ ప్రపంచాన్ని ఎదుర్కొన్నాయి కూడా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది మళ్ళీ కంపేరిటివ్ పార్టీస్, ఈ అన్ని కంట్రీస్లో సుమారు ఒకే విధమైన రాజకీయ వ్యవస్థలు ఏర్పరచబడ్డాయి. ప్రత్యేక స్వభావం గల రాజకీయ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఆ రాజకీయ వ్యవస్థల కింద నిజానికి మన పాలిటిక్స్ నడిచింది. ఆ ప్రత్యేక స్వభావం గల రాజకీయ వ్యవస్థల కనుసంగంలో నిజానికి ప్రభుత్వాలు, సమాజము నడిచింది. ముఖ్యంగా ఏంటంటే ఈ అన్నిటి కంట్రీస్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో దానికి వన్ పార్టీ సిస్టమ్ ఉంటుంది. మనం ఇదివరకు చర్చించిన ఫస్ట్ వరల్డ్ వార్లో ఏదైతే మన యూకే, యుఎస్ఏ, మన చైనా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఏదైతే ఉన్నాయో వాటిలో లిబరల్ డెమోక్రసీ ఉంది. ఆ లిబరల్ డెమోక్రసీ అంటే పార్టీలు కూడా అందులో ఎక్కువ ప్లూరలిస్టిక్ ఉంటాయి. మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది, లేదా బై పార్టీ సిస్టమ్ ఉంటుంది, ట్రై పార్టీ సిస్టమ్ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. ఒకే పార్టీ యొక్క ఆధిపత్యం అందులో ఉండదు. అదేవిధంగా అక్కడ ఉండే మన శాసనసభలు, అక్కడ ఉన్న న్యాయశాఖ, తర్వాత అక్కడ ఉన్న అదేవిధంగా అదే వ్యక్తి స్వేచ్ఛ సిద్ధాంతాన్ని పాటించే మన సభ పాటించే సిద్ధాంతాల్లో అనుగుణంగా అక్కడ పనిచేస్తారు. ఆ యొక్క ప్రభావము, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ రాజకీయ వ్యవస్థపై కూడా పడి, తర్వాత ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుందంటే ఒక గ్రూప్ కానీ, కొందరు వ్యక్తులు కానీ, కొందరు వ్యక్తుల సమూహం కానీ దానికి తమకి ఇష్టం వచ్చిన పార్టీని స్థాపించుకొని ఆ పార్టీ ద్వారా ప్రజల యొక్క సపోర్ట్ పొంది, తమ యొక్క మద్దతు పొంది, ఓట్లను సాధించి, మెజార్టీని సాధించి అధికారాన్ని చేపట్టడానికి అవకాశం చేపట్టే విధంగా అక్కడి వ్యవస్థలు. అంటే మల్టీ పార్టీస్. వన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది పొలిటికల్ సిస్టమ్ ఇన్ US first world and the second world is that in the second world there will be one party system. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆధిపత్యం ఉంటుంది. అందులో నిజంగా వాళ్ళు ఏమంటారంటే కమ్యూనిస్ట్ పార్టీలో డెమోక్రసీ ఉంటుంది, కానీ ఇక్కడ క్యాపిటలిస్ట్కి డెమోక్రసీ స్వేచ్ఛ ఉండదు. ప్రొలెటేరియట్కి ఉంటుంది, రైతులకు ఉంటుంది, రైతు కూలీలకు ఉంటుంది, శ్రామికులకు ఉంటుంది. కానీ మన క్యాపిటలిస్ట్ సిస్టంలో ఉన్నట్టు క్యాపిటలిస్ట్కి నిజంగా స్వతంత్రం ఉండదు. అసలు క్యాపిటలిస్ట్ వ్యవస్థే ఉండదు. తర్వాత రకరకాల వర్గాలు ఉండవు. అక్కడ క్యాపిటలిస్ట్ వ్యవస్థలు ఏంటంటే క్యాపిటల్కి సంబంధించిన ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ దానికి మన ప్రోత్సాహిస్తుంటుంది. అదేవిధంగా శ్రామిక ఒక పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీ. కానీ కమ్యూనిస్ట్ దాంట్లో ఒకటే ప్రతి ఉంటుంది. అందులో రకరకాల మన ఏమంటారు దాన్ని వర్కర్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, తర్వాత ఉమెన్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మన దేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి కదా. వాటి కనుక ఉంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీస్ కింద మీకు తెలుసు కదా, ఇది మన ట్రేడ్ యూనియన్ వింగ్ ఉంటుంది, విద్యార్థుల వింగ్ ఉంటుంది, యూత్ యొక్క వింగ్ ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేశారంటే పార్టీ ఆధిపత్యం ఎక్కువ ఉందని
ఏది కమ్యూనిస్ట్ దేశాలలో. వేరే వర్గాలు నాన్ పొలిటికల్ వర్గాలు కూడా నిజానికి వీటి కింద ఉండాలా, వీటి యొక్క ఏక ఛత్రాధిపత్యం, పార్టీ యొక్క ఏక ఛత్రాధిపత్యం నిజంగా అక్కడ ఉంటుంది. వాటి కింద వాళ్ళ గైడెన్స్లో నిజానికి వివిధ సమాజంలోని వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు తమ యొక్క గ్రూప్స్ని, తమ యొక్క ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడే చెప్పిన విధంగా రాజకీయ రంగంలో ట్రేడ్ యూనియన్, సామాజిక రంగంలో ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్, తర్వాత వ్యవసాయంలో ఇతర రంగాల్లో మన రైతు సంఘాలు, కూలి సంఘాలు, దాని తర్వాత సంస్కృతి సంఘాలు కూడా ఈ మన పార్టీ ఆధ్వర్యంలోనే ఉంటాయి. అయితే ఇక్కడి రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా ఈ దేశాలలో, ఈ సమాజంలో సామాన్యంగా అన్ని ఈ సమాజంలోని అన్ని వ్యవస్థలు, అన్ని సమాజాల్లో కూడా ఒకే విధంగా సింగిల్ పార్టీ సిస్టమ్ ఉంటుంది. దాని కింద మాత్రమే మన వివిధ రకాల మన ప్రజా సంఘాలు, మన శ్రామిక సంఘాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వన్ పార్టీ సిస్టమ్ ఉంది కామన్. కాబట్టి ఇక్కడ ఈ దేశాల్లో ఉన్న వ్యవస్థలు దానికి పోల్చదగినవి. కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు కొంచెం, కానీ చాలా అంశాలలో, చాలా విషయాలలో అవి సిమిలారిటీ కలిగి ఉంటాయి. అక్కడ మన రష్యాలో వన్ పార్టీ సిస్టమ్, చైనాలో వన్ పార్టీ సిస్టమ్, కంబోడియాలో వన్ పార్టీ సిస్టమ్, జపాన్లో వన్ పార్టీ సిస్టమ్, మరియు నార్త్ కొరియా కూడా వన్ పార్టీ సిస్టమ్. అంటే అవి మళ్ళీ కొంతకాలం తర్వాత, ముఖ్యంగా 1995 తర్వాత ఏ విధంగా ఆ విధంగా ఆ పార్టీ వ్యవస్థ ఏక రాజకీయ పక్షం యొక్క ఆధిపత్యం పోయి అవి మన లిబరల్ డెమోక్రాటిక్ మార్చి వేరే మల్టీ పార్టీ సిస్టమ్ ఏ విధంగా వాడినాయో అది వేరు. కానీ ఇప్పుడు ఈ మన యొక్క టాపిక్ సంబంధించి మాత్రము ఈ కమ్యూనిస్ట్ కంట్రీస్లో వియత్నాం, కంబోడియా, తర్వాత నార్త్ కొరియా, తర్వాత ఇతర కమ్యూనిస్ట్ దేశాల్లో మాత్రము ఒకే విధమైన వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి అవి కంపేర్ చేయాలి. ఏ విధంగా అవి మన చైనాలో ఉన్న వ్యవస్థలకి, తర్వాత మన నార్త్ కొరియాలో, వియత్నాంలో ఉన్న వ్యవస్థలకి ఎటువంటి పోలిక ఉంది, మరియు ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి కూడా కంపేరిటివ్ ప్రాక్టీస్లో మనం చదువుతాం. కాబట్టి డిఫరెన్సెస్ కూడా చదువుతాం, కానీ పోలికలే ఎక్కువ ఉంటాయి. దాన్ని ఎసెన్షియల్గా పొలిటికల్ సిమిలారిటీసే ఎక్కువ ఉంటాయి ఈ దేశాల్లో. సెకండ్ వరల్డ్ వార్, థర్డ్ వరల్డ్ వార్, మూడవ ప్రపంచము అనేది ఇప్పుడు కొంచెం మార్పులు వచ్చినాయి. 1995 తర్వాత మార్పులు వచ్చినాయి, నో డౌట్ అబౌట్ దాట్. కానీ కొంచెం పూర్వం వెనక్కి పోతే మాత్రము అక్కడ ఏషియా, ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా, థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఈ కంట్రీస్ మాత్రము నిజానికి మన వాళ్ళ అన్నిటికీ పూర్వరంగం ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా, అది అంగోలా, తర్వాత మన ఇవన్నీ కంట్రీస్ ఏ విధంగా వలస దేశాలు, వలస పాలన నుంచి సామ్రాజ్య ప్రభుత్వాల నుంచి ఏ విధంగా మన స్వాతంత్రం సంపాదించినాయి. అదేవిధంగా ఏషియన్ కంట్రీస్, మన ఇండియా, శ్రీలంక, బర్మా, తర్వాత పాకిస్తాన్ చిన్నంలో, తర్వాత మన ఈస్ట్ ఏషియా అంటే దానికి మన ఏదవుతుంది ఏషియన్ కంట్రీస్లో, తర్వాత మన ఇండోనేషియా వస్తుంది. సో ఏషియన్ కంట్రీస్లో నిజానికి ఒక దిక్కు అవి కొత్త పరిస్థితిలో కమ్యూనిస్టుల యొక్క మారల్ సపోర్ట్, రష్యా మరియు చైనా యొక్క మారల్ సపోర్ట్ వలన, లేకపోతే ఇంకో రకమైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అంటే రష్యా నుంచి దానికి రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది, తర్వాత తన పద్ధతిలో స్వాతంత్ర పోరాటాలు చేసింది. కానీ కాంగ్రెస్ అనేది తర్వాత ఎక్కువ మన ఇది పెట్టుబడిదారి దేశంలో, పాశ్చాత్య దేశాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంది. కానీ అంటే నిజంగా నేషనల్ మూమెంట్లో సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ ఉద్యమాల్లో నిజానికి కమ్యూనిస్టులు, తర్వాత లిబరల్ డెమోక్రాట్స్, తర్వాత ఇది మన పెట్టుబడిదారి మన
ప్రజాస్వామ్య అనుకూలు కూడా కలిసి సామ్రాజ్యవాదానికి మన వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. చివరికి నిజానికి 1947లోనే నిజానికి భారతదేశం స్వతంత్రం సంపాదించింది. సో ఇక్కడ ఏంటంటే మన రెండవ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండవ ప్రపంచ దేశాలు పోల్చదగిన పరిస్థితులు కలిగి ఉన్నాయి, పోల్చదగిన రాజకీయ వ్యవస్థలు కలిగి ఉన్నాయి, పోల్చదగిన మన ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి, పోల్చదగిన శ్రామిక సంఘాలు ఉన్నాయి, పోల్చదగిన అట్లా ఇందులో పార్లమెంటరీ సిద్ధాంతము తర్వాత అది సిద్ధాంతాలన్నీ అవి తక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటాయి, తక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటాయి. కానీ ఈ పార్టీ వ్యవస్థ అనేది వన్ పార్టీ సిస్టమ్ అనేది ఎక్కువ ప్రాధాన్యత. పార్టీ సిస్టమ్ ఫస్ట్ వరల్డ్ వార్లో ఉంది, ఇక్కడ కూడా పార్టీ పరిస్థితి. కానీ ఈ దేశాలన్నింటిలో ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన విషయం లీడింగ్ ఫీచర్ ఏంటంటే వన్ పార్టీ సిస్టమ్. సో అదేవిధంగా వన్ పార్టీ సిస్టంలో ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు సామాన్యంగా మన వాళ్ళు అనుసరించే సిద్ధాంతానికి అనుగుణంగానే పరిపాలన సాగించాలా, ఆర్థిక విధానాలు రూపొందించాలా. తర్వాత మన వన్ పార్టీయే నిజానికి ఇతర దేశాలలో మన ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ సెకండ్ వరల్డ్ ఉంది కాబట్టి మన ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు పాటించే కంట్రీస్కి మద్దతు ఇవ్వాలా. ఎందుకంటే నిజానికి ఈ కమ్యూనిస్ట్ నాయకులు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు పాటించే వాళ్ళు ఒక రకమైన అంతర్జాతీయ మన అప్రోచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చైనా, మన అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీ ఏదైతే ఉందో అమెరికా వివిధ ఏషియా మరియు ఆఫ్రికన్ కంట్రీస్లో విప్లవాల కోసము మన పోరాడుతుంటే మన ఉద్యమాలు చేపట్టినప్పుడు నిజానికి అమెరికా మరి ఇతర క్యాపిటలిస్ట్ కంట్రీస్ వాటిని అణిచివేసి ఉద్యమాలని. కానీ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కొంచెం చురుకుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాటికి మన ఉద్యమాలకి ప్రోత్సాహం ఇచ్చింది. దాని తర్వాత నిజంగా చైనా అటువంటి దేశాల్లో లీడర్ నాయకత్వం కూడా చేపట్టిందన్నమాట. సో ఈ విధంగా సెకండ్ వరల్డ్ వార్లో ఉన్న వ్యవస్థలు వన్ పార్టీ సిస్టమ్. ఆ వన్ పార్టీ సిస్టంలోనే గవర్నమెంట్ కూడా ఆ పార్టీ అందులో ఉన్న చైనాలో కానీ రష్యాలో కానీ ఇతర వియత్నాంలో ఉన్నాను. కానీ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం మీదనే తన యొక్క గుత్తాధిపత్యం కలిగి ఉంటుంది. నిజానికి పార్టీకి ప్రభుత్వానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ప్రభుత్వంలో ఉన్న అన్ని రంగాలలోకి దానికి పార్టీకి బాగా సంబంధం ఉంటుంది. ఇంటలెక్చువల్స్ కూడా అక్కడి మన గవర్నమెంట్లో ఉన్న వివిధ మినిస్ట్రీస్కి వివిధ రంగాల యొక్క మంత్రులు ఏదైతే ఉన్నారో ఈ పార్టీయే నియమిస్తుంది. పార్టీయే ఫైనల్గా నిర్ణయం తీసుకుంటుంది. తను ఎన్నుకున్న మంత్రిని, తన యొక్క పార్టీ లీడర్ని మాత్రమే ఈ అనేక రంగాల్లో ఉన్న మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రిత్వ శాఖలకు అపాయింట్ చేయబడాలా, నియమించబడాలా. అది అంటే ఈ పార్టీ ఈ విధంగా నడిచే ప్రభుత్వ విధానము ఈ డెవలపింగ్ కంట్రీస్లో అన్నింటిలో ఉంటుంది. చిన్న చిన్న భేదాలు ఉండొచ్చు, కానీ అన్ని దేశాల్లో వన్ పార్టీ సిస్టమ్ అన్ని దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత అన్ని దేశాలు కూడా నిజానికి ఇతర దేశాల్లో ఉన్న తమకు అనుగుణంగా ఉన్న మన పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలకి కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్కి సమ్టైమ్స్ ఈ ప్రోత్సాహం, మద్దతు, తర్వాత ఆర్థిక మరియు మన సైనిక మద్దతును ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సెకండ్ వరల్డ్లో ఉన్న దేశము, మన రాజ్యము మరియు ప్రభుత్వము, తర్వాత
సామాజిక సివిల్ మన పౌర సమాజాలు మరియు రాజకీయ వ్యవస్థలు ఇవి ఉంటాయి. అయితే మూడవది మనకి మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏంటంటే ఏషియా, ఆఫ్రికా అండ్ లాటిన్. ఈ దేశాల్లో ఏవైతే ఉన్నాయో, ఈ ఖండాల్లో ఉన్న దేశాలు అయితే ఉన్నాయో, సమాజాలు అయితే ఉన్నాయో, దానికి అవి వలస పాలన కింద చాలా రోజులు ఉన్నాయి. ఈ చారిత్రక వలస నేపథ్యము నిజానికి ఈ ఖండాల్లో ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలకి ఉన్నది. ఎందుకున్నది అనేది అది ఒక చరిత్ర, మనకు చరిత్ర కావాల్సింది. సిమిలారిటీ అనేది అయితే ఏషియన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో, మరి లాటిన్ కమ్యూనిటీలో సిమిలారిటీస్ ఏకత్వము. మన అందులో ఉన్న వ్యవస్థ ఏకత్వం అంటే దాని అర్థం అందులో ఉన్న ఆర్థిక మరియు రాజకీయ వ్యవస్థలు సామాన్యంగా ఒకే విధంగా మన పనిచేస్తాయి, ఫంక్షన్. అదేవిధంగా అక్కడ ఆర్థిక పరంగా చూస్తే కనుక నిజానికి అక్కడ పూర్తిగా ఈ మన మొట్టమొదటి కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ కేటగిరీకి విధంగా పోల్చదగిన విధంగా కంట్రీస్లో మన ఆర్థిక విధానాలు ఉండవు. దీనికే ఉంటుంది, బ్రాడ్గా తీసుకోవచ్చు, అది క్యాపిటలిస్ట్ వరల్డ్. అదేవిధంగా మన సెకండ్ వరల్డ్లో ఏదైతే ఉంటుందో అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఏదైతే ఉంటుందో, కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, కమ్యూనిస్ట్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ఏదైతే ఉందో, అదేవిధంగా ఇక్కడ అన్ని కంట్రీస్ ఒకే విధంగా చేయవు. అన్ని వలస వ్యాఖ్యలు, వలస చరిత్ర ఉన్నది, వలస హెరిటేజ్ ఉంది. కానీ అవి ఎన్నుకున్న రాజకీయ వ్యవస్థలు మాత్రము చాలా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా అంటే క్యాపిటలిస్టు, సోషలిస్టు, రెండు సెక్టార్లు మిక్స్డ్ ఎకానమీ లెక్క మన దేశం ఏదైతే ఉందో ఆ విధంగా ఉండొచ్చు, లేదా పూర్తిగా క్యాపిటలిస్ట్ విధానం ఉండొచ్చు, లేకపోతే మన ఇది పూర్తిగా సోషలిజము, సోషలిస్టు ఎలిమెంట్స్, సోషలిస్టు మన స్వభావం ఎక్కువ ఉన్న కంట్రీస్ కూడా ఉండొచ్చు. సో ఇది సెకండ్ వరల్డ్లో ఉన్న దేశాలు. అయితే ఇందులో కొన్ని కంట్రీస్ అభివృద్ధి చెందొచ్చు. ఇది ఆఫ్రికాలో కానీ, ఏషియాలో కానీ, ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియాలో కానీ, తర్వాత మరియు 3 లాటిన్ అమెరికా కంట్రీస్ కూడా దానికి ఈ మిక్స్డ్ ఎకానమీస్ కలిగి ఉండొచ్చు. సో ఈ కంట్రీస్లో సామాన్యంగా ఏ ముఖ్య అంశము ఆధారం చేసుకొని ఇక్కడ వర్క్ చేస్తాయంటే రాజకీయ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు, ఈ వన్ పార్టీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, వన్ పార్టీ సిస్టమ్ ఐడియాలజీ, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉన్నదో ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజీకి అనుగుణంగా ఇక్కడ ఈ రాజకీయ వ్యవస్థ స్టేట్ దానికి మెదులుతుంది, స్టేట్ మన పాలన కొనసాగిస్తారు. అయితే ఈ దేశాల్లోని ఈ మూడవ ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలు ఏకత వివిధత కాకుండా ఏక విధంగా కలిగి ఉంటాయి. తర్వాత ఆర్థిక వ్యవస్థలు కూడా ఒకే విధంగా ఉంటాయి అని చెప్పాను కదా. అందులో మూడవ ప్రపంచ దేశాల్లో నిజానికి కొంతవరకు రాజ్యమే తన కేంద్రమే, తన చేతుల్లో చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, గనులు, కంపెనీ మన చేతిలో ఉంటుంది. కానీ ఇతర ప్రైవేట్ సెక్టర్ని కూడా ప్రమోట్ చేసింది, మద్దతు ఇచ్చింది, వాటి యొక్క సహకారం ఇచ్చింది. ఒక ప్రైవేట్ సెక్టర్ అంటే స్టేట్ సెక్టారు, తర్వాత ప్రైవేట్ సెక్టారు అవినాభావ సంబంధం ఉంది. అది అయితే కొన్ని పోతుంది, దానికి సోషలిస్ట్ యొక్క మన రంగు కూడా పూయడం జరుగుతుంది. తర్వాత ప్రైవేట్ రంగం యొక్క మన ప్రోత్సాహం జరిగింది. అందువల్లకే మనం ముఖ్య ఎకానమీలో క్యాపిటలిస్టు ఫ్యాక్టరీసు, క్యాపిటలిస్టు
మన కార్పొరేషన్స్ ఇవన్నీ డెవలప్ కావడం కూడా చూస్తున్నాము. కానీ కొన్ని దేశాల్లో, కొన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్లో కమ్యూనిస్ట్ కాదు, ఇటు క్యాపిటలిస్ట్ కాదు, ఇంకా అనేక కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, మన పాకిస్తాన్, శ్రీలంక, తర్వాత మన ఏంటి బర్మా, కంబోడియా, వియత్నాం, వియత్నాం అండ్ కంబోడియా రెండవ ప్రపంచ దేశం వస్తాయి. కానీ ఏషియన్ అమెరికా, ఏషియాలో మన థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మన బ్రెజిల్, తర్వాత అర్జెంటీనా, తర్వాత మన కొలంబియా, ఇది మన దక్షిణ అమెరికా, బ్రెజిల్, మెక్సికో, ఇవన్నీ తర్వాత ఈ ఏషియాలో వీటన్ని దేశాల్లో ఉన్న రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా ఒక విధంగా ఉన్నాయి. మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఎక్కువ దేశాల్లో మల్టీ పార్టీ సిస్టమ్, కానీ అందులో ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు నిజానికి వివిధ రూపాల్లో బయటికి కనబడతాయి. కానీ డెవలప్మెంట్లో మాత్రము, ఆర్థిక డెవలప్మెంట్లో మాత్రము నిజానికి ఒకే స్టేజ్లో ఉన్నాయి అని చెప్పచ్చు. అయితే కొంత మార్పు, కొంత భేదం కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశము నిజానికి 1990 తర్వాత ఇది ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్ 1990 వచ్చినాయి కదా. అయితే అప్పటి నుంచి దానికి మన గ్లోబలైజేషన్ వల్ల, ఆర్థిక సంస్కరణ వల్ల మన చైనా, మన కంట్రీ, తర్వాత ఇతర కంట్రీస్ కూడా నిజానికి డెవలప్మెంట్ బాగా జరిపినాయి. అంటే ఆర్థిక సంస్కరణ ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ప్రోత్సహించడము, తర్వాత స్టేట్ సెక్టార్ని, పబ్లిక్ సెక్టార్ని కుదించడము, తక్కువ చేయడము, తమ యొక్క పాత్రని, తమ యొక్క కంట్రోల్ను వెనక్కి తీసుకోవడము, చాలా మట్టికి తమ చేతులలో, ప్రభుత్వం చేతిలో ఉన్న వివిధ ఉత్పత్తి రంగాల వాటిని ప్రైవేటైజ్ చేయడము, అమ్మడము, తర్వాత లైసెన్సులు ఇట్లా తొందరగా ఇవ్వడము, ప్రైవేట్ సెక్టర్ బాగా ప్రోత్సాహం. నిజానికి ఒక విధంగా చూస్తే నిజానికి మన ఇండియా మరియు చైనాల వలె నిజంగా బాగా ఆర్థికంగా గ్రోత్ రేట్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది. దాని తర్వాత ఆర్థికంగా మన బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో, కరెన్సీ ఒక ప్రాబ్లం, బ్యాలెన్స్ కరెన్సీ అదేంటంటే మన దగ్గర చాలా ఫారిన్ కరెన్సీలు ఉంటే మనం మంచి పొజిషన్లో, కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నట్టు. అప్పుడు మనకి ఉత్పత్తులు కూడా బాగా పెరిగింది, మన యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరిగినాయి. ఎక్స్పోర్ట్ మనం పెరిగితే డాలర్లో పేమెంట్ జరగడం జరుగుతుంది ఎవరైతే దిగుమతులు చేసుకున్నారో. అయితే అసలు ఈ యొక్క ఇంబ్యాలెన్స్ వల్లనే నిజానికి ఈ ఆర్థిక సంస్థలు, మన ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మన యొక్క అప్పుడున్న మన ప్రైమ్ మినిస్టరు, మన ఫారిన్ మినిస్టరు, తర్వాత ఇతర సంస్థలను తీసుకొని వచ్చారు. సో దానివల్ల నిజానికి వేరే దేశాలని కనుక పోలిస్తే ఈ మూడవ ప్రపంచ దేశంలో ఇండియా చాలా డెవలప్ అయిందని చెప్పచ్చు. కానీ అంత అడ్వాన్స్ మన ఫస్ట్ వరల్డ్ వార్లో ఉన్న దేశాలకి అడ్వాన్స్ కాలేదు. కానీ మనకి భౌగోళికంగా, తర్వాత సంఖ్యాపరంగా, మన జనాభా సంఖ్యాపరంగా మన పెద్ద దేశం కాబట్టి దానికి ఆర్థిక సంక్షోభాలను అందిపుచ్చుకొని చాలా డెవలప్ అయింది కావచ్చు. కానీ ఆర్థిక భేదాలు, ఆర్థిక అసమానతలు మాత్రం కూడా పెరిగింది. సో మొత్తం మీద మన కంపేరిటివ్ పాలిటిక్స్కి సంబంధించిన విషయాలు ఏమిటంటే, ఈ ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా కంట్రీస్లో ఉన్న పరిస్థితులు, వ్యవస్థలు నిజంగా పోల్చదగినవిగా ఉన్నాయి. ఆఫ్రికా ఉంటే ఒక సౌత్ ఆఫ్రికా తప్పనిసరికి వేరే కంట్రీస్ దానికి ఆర్థిక సంస్కరణలో కూడా దానికి బాగా డెవలప్ కాలేదు, తర్వాత ఆర్థిక సంస్కరణ అందిపుచ్చుకోలేదు. కానీ మన దేశము తర్వాత చైనాను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత చైనా పాపులేషన్ పరంగా, ఇతర పరంగా చైనాకు మనకు ఎప్పటికీ మన పోల్ జరుగుతుంది. కానీ రెండు వేరే సిద్ధాంతాలు వేరే ఉన్నాయి, పరిస్థితులు వేరే ఉన్నాయి, అది వేరు. కానీ ఈ మన మూడవ ప్రపంచ దేశాల్లో మాత్రము మన దేశము చాలా ముందంజలో ఉందని చెప్పక తప్పదు. సో ఇంతటితో మనము దానికి కంపేరిటివ్ పాలిటిక్స్కి ఏ విధంగా వివిధ
ఆ, ఏకత్వము గల సమాజ వ్యవస్థలోని ఆర్థిక మరియు రాజకీయ వ్యవస్థలను పోల్చినప్పుడు నిజంగా వాటి సందర్భము చరిత్రని కూడా చదవాలా అనేది ఈ సెషన్లో బాగా నేర్చుకున్నాము. మరో సెషన్లో ఇంకొక టాపిక్తోని మనము కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.